అత్యుత్తమ అధ్యాపకులు, పిల్లలపై ప్రత్యేక దృష్టి, పరిపూర్ణ వాతావరణం మరియు విశేషమైన మౌలిక సదుపాయాలు కలిగిన స్కూల్ కోసం అన్వేషిస్తున్నారా? పిల్లల వ్యక్తిత్వాన్ని గౌరవించే విద్య మరియు బహుముఖ సమగ్ర అభివృద్ధికి తోడ్పాటును అందించే స్కూల్ కోసం వెతుకుతున్నారా? అయితే వెంటనే వ్రిహా స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. మీ చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదిని వేయండి. వ్రిహా స్కూల్స్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్గా వెళ్తుంది ఇప్పుడున్న సో కాల్డ్ స్కూల్స్తో పోలిస్తే. స్టూడెంట్స్ కి ఒక కాన్సెప్చువల్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ఉండాలి. స్టూడెంట్ హ్యాస్ ద లిబర్టీ టు చూస్ హిజ్ ఓన్ కెరీర్. ఒక వాళ్ళ మీద అన్నెసరీ స్టఫ్ అనేది డంప్ చేయకుండా. మీరు అనుకున్న మెరిట్స్ ఉన్నాయి, అవన్నీ రీచ్ అవుతున్నారా లేదా? ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టీచర్స్ ఫిల్టరేషన్ అప్పుడు వి టేక్ అట్మోస్ట్ కేర్. టీచర్స్ క్వాలిఫికేషన్ కన్నా ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వి ఫోకస్ ఇస్ దేర్ పేషెన్స్. చాలా స్కూల్స్లో లాగింగ్, ఎస్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇప్పుడున్న బిల్టప్ ఏరియాస్కి చాలా చిన్న ప్లేస్లో అందరినీ డంప్ చేసేస్తున్నారు. అంటే there is a saying in English, an old patient is better than a new doctor. అండ్ మీకు 25 years of experience టీచింగ్లో ఉంది. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వ్రిహా స్కూల్స్ అండ్ వాట్ ఈస్ యువర్ గోల్? స్టూడెంట్ తనకి ఏది నచ్చిందో అది చేసి బయటికి వెళ్ళాలి. We want to make students educated, not literate. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలు డిసిప్లిన్డ్గా లైఫ్ లీడ్ చేయాలన్నా, మోరల్ వాల్యూస్తో లైఫ్ లీడ్ చేయాలన్నా, అసలు మంచి ఫ్యూచర్ ఉండాలంటే బేసిక్ ఫౌండేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అటువంటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక ఎక్స్పీరియన్షియల్ క్రియేటివ్ లెర్నింగ్తో, హాలిస్టిక్ అప్రోచ్తో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వ్రిహా స్కూల్స్ ముందుంది. సో వ్రిహా స్కూల్స్ యొక్క చైర్మన్ విజయ్ కృష్ణ గారు అండ్ ప్రిన్సిపల్ ప్రియా మేడం గారు ఉన్నారు. సో నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్. సో నిజంగా వ్రిహా స్కూల్స్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్గా వెళ్తుంది ఇప్పుడున్న సో కాల్డ్ స్కూల్స్తో పోలిస్తే. ఆ కాన్సెప్ట్ కానీ లెర్నింగ్ వైజ్ కానీ డిఫరెంట్గా ఉంది అని చాలా విన్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వ్రిహా స్కూల్స్ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ వ్రిహా స్కూల్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసాం 2023 జూన్ నుంచి. బట్ ప్రయర్ టు దట్ ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 25 years ఇన్ ద టీచింగ్ ఫీల్డ్. సో డిఫరెంట్ కార్పొరేట్ సెక్టార్స్ తో వర్క్ చేసాము. డిఫరెంట్ స్కూల్స్ తో వర్క్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచింగ్ సిస్టమ్స్, సో అక్కడ ఉన్నటువంటి మెరిట్స్ అవ్వచ్చండి, లేదా డిమెరిట్స్ తీసుకుని, అంటే స్టూడెంట్స్ కి ఒక కాన్సెప్చువల్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ఉండాలి. అలాగే స్టూడెంట్ హ్యాస్ ద లిబర్టీ టు చూస్ హిజ్ ఓన్ కెరీర్. మనం ఏదో ఒక రాట్ మెమరీ సిస్టమ్ లోనో లేకపోతే ఒక బటిఫైయింగ్ మెథడ్స్ లోనో ఒక వాళ్ళ మీద అన్నెసరీ స్టఫ్ అనేది డంప్ చేయకుండా, సో వాట్ ఎవర్ ద స్టూడెంట్ ఫీల్స్ ఇంట్రెస్టెడ్ దాంట్లో మనం వాళ్ళని ఎక్సెల్ చేయడానికి అలాంటి మోటివేషన్ తోటి, అలాంటి మోటో తోటి స్టార్ట్ చేసినటువంటి స్కూల్ వ్రిహా. సో ఎలా నడుస్తుంది అంటే మీరు అనుకున్న మెరిట్స్ ఉన్నాయి, అవన్నీ రీచ్ అవుతున్నారా లేదా? యా, ఆఫ్ కోర్స్, బట్ యాజ్ యు నో, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. బట్ మనం కంటిన్యూస్ గా ట్రై చేయాలి. And to my satisfaction, na personal satisfaction varaku, whatever plans I have in my mind before establishing this organization, oka 70% varaku mem reach ayyamu since it is the second academic year, and definitely coming years lo I am sure that we'll definitely reach 100%. I am sure. సో నాకు తెలిసి ఏదైనా టఫెస్ట్ జాబ్ ఉందంటే అది ప్రిన్సిపల్ గా చేయడం ఒక స్కూల్ కి. బికాస్ లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఎస్పెషల్లీ పిల్లవాడి లైఫ్ కానీ, అమ్మాయి అబ్బాయి లైఫ్ కానీ, ఫ్యూచర్ కానీ మొత్తం స్కూల్ బేసిక్ ఫౌండేషన్ మీద డిపెండ్ ఉంటుంది. సో వ్రిహా స్కూల్ యొక్క ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఎలా డిజైన్ చేయబడింది? సో ప్రోగ్రామ్ కి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టీచర్స్. సో మన టీచర్స్ ఫిల్టరేషన్ అప్పుడు వి టేక్ అట్మోస్ట్ కేర్. సో కేర్ ఎలా ఉంటుంది అంటే టీచర్స్ క్వాలిఫికేషన్ కన్నా ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీ ఫోకస్ ఇస్ దేర్ పేషెన్స్. ద పేషెన్స్ ఇస్ హైలీ టెస్టెడ్. సో ఆఫ్టర్ 4 to 5 రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ వాళ్ళ ట్రయల్స్ అన్ని జరిగిన తర్వాత వాళ్ళ డెమోస్ లో దెన్ వీ టేక్ అ టీచర్. సో దాట్ టీచర్, హీ ఆర్ షీ నర్చర్స్ ద కిడ్ ఇన్ అ రైట్ పాత్. సో మనం డైరెక్ట్ చేసే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ లైక్ మెమరీ గేమ్స్ మెథడ్, లేకపోతే ఎలక్యూషన్స్, డిబేట్స్. సో what we give the present children is like completely activity based. So they don't get a homework like copy the questions etc. So ilanti homework vrihalo jaragadu because చూసి రాయటం వల్ల student doesn't get much. So they need to enhance their skills.
for that definitely the program need to be different. So we have like good programs, like if you see like no bags day, so Saturday complete గా Vrihalo no bags day ఉంది. So ఆ no bags day లో children engage in different kinds of activities. సో చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది పిల్లలకి Yes. రావాలి స్కూల్ కి అని. Yeah, సో definitely. ఎవ్రీ డే సో లాస్ట్ డే నో బ్యాక్ డే అనుకుంటూ. సో నెక్స్ట్ ఇంకా ఎటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు? And then Saturday I'll just elaborate Saturday. So that Saturday ఎలా ఉంటుంది అంటే it's completely chill based. Teacher and the student interaction ఎక్కువ ఉంటుంది. So regular times they go class, boarding, etc. But ఇక్కడ seminars or jam sessions, and then they come go to the digital library, learn things. So fun way method ఉంటుంది. So cognitive skills ni they can enhance more from the program what we give. అంటే నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా నచ్చింది. చాలా స్కూల్స్ లో లాగింగ్ ఎస్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడున్న బిల్టప్ ఏరియాస్ కి చాలా చిన్న ప్లేస్ లో అందరినీ డంప్ చేసేస్తున్నారు స్టూడెంట్స్ ని. ఒకసారి చాలా బాధేస్తుంటుంది. బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ స్కూల్ అనిపించింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఎలా డిజైన్ చేశారు, ఎలా ఉంది అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకు ఇంత పీస్ఫుల్ గా ఇంత హ్యాపీగా డిజైన్ చేశారు అనిపిస్తుంది. అంటే there is a saying in English, an old patient is better than a new doctor అని. సో ఈ 25 ఇయర్స్ ఆఫ్ మై టీచింగ్ కెరీర్ లో నేను చూసినటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ వేరియస్ స్కూల్స్ లో కావచ్చు, మీరు అన్నట్టు పర్టికులర్ గా ఒక 4 wall రూమ్ లో పిల్లల్ని పెట్టేసి వాళ్ళ మీద ఓవర్ బర్డెన్, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 దాకా స్టడీ అవర్స్. సో అదే రూమ్ లో ఐ హావ్ కమ్ అక్రాస్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్. సో అప్పుడు నేను పిల్లల్ని చూసేవాడిని వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు ఏంటి. సో ఇక్కడ స్టూడెంట్ కి ఏంటంటే దే ఆర్ ఎట్ దేర్ లిబర్టీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సిస్టమ్ కూడా ఇందాక మ్యామ్ చెప్తున్నట్టు అకాడమిక్ ప్రోగ్రామ్ లో వీ బ్రాట్ సమ్ ఇన్నోవేటివ్ చేంజెస్. లైక్ ఆఫ్టర్నూన్ 2 o'clock తర్వాత స్టూడెంట్స్ ఆర్ గివెన్ దేర్ చాయిస్. సో వీ హ్యావ్ ఏ మ్యూజిక్ రూమ్, వీ హ్యావ్ సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్ దేర్, and we have a dance room. So we have robotics lab, computer lab as well. Whatever field the student may choose. So some of the students they like singing or they like playing some instruments. So after 2 వాళ్ళని మనం క్లాస్ లో కూర్చోబెట్టాం. So let them go to play music, practice their own music ఓన్లీ 2 classes. వరకే క్లాసెస్ అన్నమాట. 2 వరకు క్లాసెస్. ఈ Okay. 2.5 hours కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళకి మ్యూజిక్ ఇష్టం. సో లెట్ దెమ్ గో ఫర్ మ్యూజిక్. కొంతమందికి డాన్స్ ఇష్టం, లెట్ దెమ్ గో ఫర్ డాన్స్ రూమ్. లేదు నేను రోబోటిక్స్ నేను చేస్తాను, సో గో టు రోబోటిక్ ల్యాబొరేటరీ. సో లేదు నాకు ఐ నీడ్ మోర్ సబ్జెక్ట్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఇన్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ టీచర్ ఈజ్ అవైలబుల్. సో మ్యాథ్స్ టీచర్ దగ్గర కూర్చుంటారు, వాళ్ళు మ్యాథ్స్ నేర్చుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు దట్ పర్టికులర్ ఏరియా. మనం ఒక టైం టేబుల్ ఇచ్చి 2:30 to 4 మ్యాథ్స్ చేయండి, లేకపోతే 2:30 to 3 ఫిజిక్స్ చేయండి. సో వీ డోంట్ పుట్ ఓవర్ బర్డెన్ ఆన్. వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అది ఇస్తాం. సో ఫర్ దట్ అవన్నీ జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందుకని ఏంటంటే ఇవన్నీ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఏసీ క్లాస్ రూమ్స్ టు ద చిల్డ్రన్. అంటే వాళ్ళని ఏదో మనం సెన్సిటివ్ గా పెంచడం అని కాదు. సో క్లాస్ లో జరిగేటువంటి టీచింగ్స్ ఈ ప్రాసెస్ లో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ Comfort వరకు zone. కూర్చున్నప్పుడు ఒక కంఫర్ట్ జోన్ లో పిల్లల్ని పెట్టాలి. Okay. బికాజ్ రవీంద్రనాథ్ గారు ఒక గీతాంజలిని స్టార్ట్ చేసినట్టు మనం వాళ్ళ చెట్ల కింద కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పే పరిస్థితి లేదు. లేదు. సో ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ ఫ్రెష్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ మనకి ఏదైతే ఛాన్స్ ఉందో అంతవరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. Okay. అలాగే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కోసం యోగా క్లాసెస్, మెంటల్ బ్యాలెన్స్ కోసం మెడిటేషన్ క్లాసెస్, సో ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియా కాదు, స్టూడెంట్ షుడ్ హ్యావ్ అన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. Okay. బికాస్ దిస్ ఈస్ ద ఏజ్ వేర్ చిల్డ్రన్ కెన్ లెర్న్ అ లాట్. సో ఇక్కడ మనం పిల్లల యొక్క వాళ్ళ ఆలోచన విధాన్ని, వాళ్ళ థింకింగ్ ఏరియాని కనుక మనం పెంచకపోతే సో అది హైయర్ క్లాసెస్ లో దాని తాలూకు ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ స్ట్రెస్ కూడా ఎక్కువ, బర్డన్ ఎక్కువ అయిపోతూ ఉంటది. మీరు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ మధ్య ఇంటర్మీడియట్ లెవెల్ కి వచ్చినాక కోటాలో గానీ ఇట్లా గానీ స్టూడెంట్స్ బాగా సఫర్ అవటం, అదర్ హార్డ్ డెసిషన్స్ తీసుకోవడం, వెరీ సీరియస్ సిచ్యుయేషన్. ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఎక్కువ అవుతుంది. సూసైడల్ టెండెన్సీ Yeah. కూడా ఎక్కువ అయిపోతున్నాయి. సో మనకి ఏంటంటే స్టూడెంట్ అంటే స్కూల్ లెవెల్లోనే అది ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వగలిగితే, ఎడ్యుకేషన్ అనేది ఇంత హ్యాపీగా ఉంటది అనుకుంటే ఆ థాట్స్ కానీ పిల్లలకి రావు. డెఫినెట్ గా. సో వాళ్ళకి ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ అంటే మనం ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేయగలము. దే షుడ్ బి కరేజియస్ టు ఫేస్ ఎనీ ఫ్యూచర్ ఛాలెంజెస్. అన్ని చెప్పిరావు మనకి. ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా వాళ్ళు ఫేస్ చేసే క్యాపబిలిటీస్ ని స్కూల్లో డెవలప్ చేస్తే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. సో వ్రిహా స్కూల్స్ కి వచ్చేసరికి ఎటువంటి సిలబస్ అంటే లైక్ స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ, సో ఐసిఎస్ఈ, ఏ సిలబస్ ఉంది, ఎలా రన్ చేస్తుంది? So up to 5th it is CBSE curriculum completely, and from 6th to 10th we follow IIT NEET program.
ఓకే. So that IIT NEET program also is completely different from other schools. ఓకే. So burden generally IIT అదే అనగానే పిల్లలు అడుగుతున్నా. ఐఐటీ భయపడిపోతారు. నీట్ అనగానే చాలా ప్రెషర్ 6th క్లాస్ నుంచే ఇచ్చేస్తున్నారు అంటారు. Yeah, yeah. హౌ ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్? బికాస్ లైక్ ఇక్కడ మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఎలాబరేషన్ ఆఫ్ ద డెప్త్. సో వాళ్ళకి ఆ టాపిక్ మీద జస్ట్ ఆ కంటిన్యూషన్ మాత్రమే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ సాల్వ్ కూర్చో థౌసండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి కూర్చో యూ నీడ్ టు బై హార్ట్ దిస్ దాట్ అలా ఉండదు. సో ఎంతవరకు నేర్చుకుంటున్నారు టీచర్ దే విల్ జస్ట్ గివ్ ద కంటిన్యూషన్ పార్ట్. That's all. అండ్ మీకు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ లో ఉంది అండ్ ఒక స్కూల్ పెట్టాలి అంటే ఎంతో ఆలోచించుంటారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిహా స్కూల్స్ అండ్ వాట్ ఈస్ యువర్ గోల్? ఇట్ డిపెండ్స్ అపాన్ లైక్ సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ తనకి ఏది నచ్చిందో అది చేసి బయటకు వెళ్ళాలి. అండ్ వీ వాంట్ టు మేక్ స్టూడెంట్స్ ఎడ్యుకేటెడ్, నాట్ లిటరేట్. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. Yes. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఇవాళ ఉన్నటువంటి హ్యూజ్ కాంపిటీషన్, పోటీ అంటారు, సిలబస్ అంటారు, ఇంకోటి వీటన్నిటినీ వాడు ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలగాలి. సో రేపు ఇప్పుడు మనం ఎట్లాగైతే ఒక 10 ప్రాబ్లమ్స్ మనం పిల్లలతో బైహార్ట్ చేయిస్తే 11th ప్రాబ్లమ్ ఎగ్జామ్ లో ఇస్తే పిల్లవాడు చేయలేడు. ఇక్కడ మనం నేర్పించాల్సింది పిల్లలకి చేపలు పట్టివ్వటం కాదు, హౌ టు ఫిషింగ్. ఆ ఫిషింగ్ నేర్పించడం మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మేమేం చేస్తామంటే స్టూడెంట్ కి ఫ్యూచర్ ఛాలెంజెస్ ని ఫేస్ చేసేటువంటి కరేజ్, ఆ కేపబిలిటీ స్టూడెంట్స్ లో డెవలప్ చేస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ గోల్ ఆఫ్ రిహా. మీకు మనం ఎంత వాళ్ళని ఐఐటిఎన్స్ చేసామా లేకపోతే డాక్టర్స్ చేసామా, సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇవాళ మీకు ఒకప్పుడు అంటే మనకి రెస్ట్రిక్టెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవాళ దే హ్యావ్ వెరీ ఎలాబరేటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై మనం ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసుకున్న స్ట్రెంత్ వీ హ్యావ్ అరౌండ్ 203 లాస్ట్ ఇయర్, బట్ నౌ వీ గాట్ 530. సో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. సో బికాస్ పేరెంట్స్ ఆల్సో బిలీవ్డ్ us, దే హ్యావ్ సీన్ 1 year వాళ్ళు మమ్మల్ని చూశారు, మాతో ట్రావెల్ చేశారు. మౌత్ పబ్లిసిటీ హెల్ప్ us a lot. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 205 నుంచి మీరు అన్నట్టు 530 రావడానికి పేరెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళు డెవలప్మెంట్ చూసుంటారు కాబట్టి ద ఇంక్రీజ్ ఇన్ నంబర్ డబుల్. Definitely. That shows just how the parents get satisfied and how children enjoying here. సో మనం ఎంత కాన్సెప్చువల్ లెర్నింగ్ ఇచ్చినా, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇచ్చినా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు ఫేస్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అండ్ క్లాస్ వైజ్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 0 to 5th క్లాస్, ఐ మీన్ నర్సరీ టు 5th అండ్ 5th to 10th ఎలా ఉన్నాయి ఎగ్జామ్ ప్యాటర్న్స్? Exam pattern is like activity based. So okay, exams kuda activity yes, based. ante not completely. So we divide. So theory part it is like 10 marks. So practical again 5 marks. The way they speak, the way they behave, so that goes for 5 marks. Leave of marks and all. But the thing is like వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంత సింపుల్ గా జరగడానికి ఏంటి అంటే దే షుడెంట్ భయపడద్దు ఎగ్జామ్స్ కి. ఎగ్జామ్ అన్న భయం మిడ్ నైట్ లేచి ఉడికి పడడం ఇవన్నీ మనం టీవీస్ లో లైక్ ఈవెన్ ఫేసింగ్ టు. సో అది లేకుండా పిల్లలు హ్యాపీగా ఎగ్జామ్ రాయాలి. దిల్ కమ్, they'll write, they'll enjoy the exam too. There's a healthy competition. Okay, they'll enjoy it. So best part ఏంటంటే బిఫోర్ 10th class public examination మేము ఎవ్రీడే 1 hour పిల్లలకి గేమ్స్ అలాట్ చేస్తాం 10th class స్టూడెంట్. సో బికాస్ దే హ్యావ్ టు ప్లే గేమ్స్. ఎందుకంటే 11th hour లో వాళ్ళు చదివి చేసేది ఏముండదు. సో 1 hour 1 year పాటు నేర్చుకోలేనిది ఎగ్జామ్ 1 day 2 days ముందర వాళ్ళే నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉండాలి, ఫ్రెష్ గా ఉండాలి. సో వీ ఎంకరేజ్ దెమ్ టు ప్లే గేమ్స్, వీ ఎంకరేజ్ దెమ్ టు గో టు బెడ్ ఎర్లీ. 9 గల్లా పడుకోమని చెప్తాం, మార్నింగ్ 5:30 or 6 కి లేవమంటాం. వెరీ ఫ్రీ. స్కూల్ కి ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు కూడా కలర్ డ్రెస్సెస్ వేసుకెళ్ళమంటాం మంచిగా. సో దే హ్యావ్ టు ఎంజాయ్. అంటే ఎగ్జామ్ షుడ్ బి లైక్ ఎ ఫెస్టివల్. వాళ్ళకి అలా ఫెస్టివల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి. అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఇస్ దట్. సో ల్యాబ్స్ అనేవి ఎలా ఉన్నాయి? ల్యాబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఎటువంటి ల్యాబ్స్ ఉన్నాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ల్యాబ్స్ లో? We have science lab ma, as well as we have computer lab and robotics as I mentioned. Yes. And we have STEM kits. STEM kits అని ఇస్తాం స్టూడెంట్స్ కి ఇచ్చేస్తాం కిట్స్. Okay, ఏంటి అసలు STEM kits అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఇట్స్ ఫుల్ ఫామ్. సో ఆ స్టెమ్ కిట్స్ పిల్లలకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ లో ఒక ఫోర్స్ లెసన్ ఉందనుకో, ఫిజిక్స్ లో ఫోర్స్ అనే లెసన్ ఉన్నప్పుడు దాని తాలూకు ఒక యాక్టివిటీ చేయడానికి స్టూడెంట్ దగ్గర ఒక లాబొరేటరీ మినీ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో దట్ స్టూడెంట్ కెన్ డూ ఆన్ హిజ్ ఓన్ ఎదర్ ఎట్ హోమ్ ఆర్ ఇన్ ద స్కూల్ ఇన్ హిజ్ లీజర్ అవర్స్. అది కాకుండా మనకి స్కూల్లో ఒక సఫిస్టికేటెడ్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ ఆ లాబొరేటరీస్ ని యూస్ చేసుకుని వాళ్ళు ప్రాక్టికల్స్ చేయొచ్చు, టీచర్స్ హెల్ప్ తో చేయొచ్చు. లేదంటే మనం ఇంకోటి ఏంటంటే మన స్టూడెంట్స్ కి ఎవ్రీ మంత్ ఒక ప్రాక్టికల్ యాక్టివిటీ ఇస్తాం 6th to 10th క్లాస్ స్టూడెంట్స్ కి. వీళ్ళేంటంటే దాని ఒక రికార్డ్ బుక్ తీసుకుని వాళ్ళు చేసిన ప్రాక్టికల్ తాలూకు అంటే వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద ఇంటర్మీడియట్ +2 లెవెల్ ఏం జరుగుతుంది. సో దాన్ని చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్ కి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది డెవలప్, కాన్సెప్ట్ మీద అర్థం అవుతుంది. సో దే కెన్ ఈజీలీ డూ.